అధికారం అనేది బాధ్యత, అహంకారం కాకూడదు. ప్రజల పట్ల నీకు చేతనైతే మంచి చెయ్యి, మంచి చేయలేకపోతే మూసుకు కూర్చో. కానీ చెడు చేయకూడదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకూడదు. పాపం వెంటాడుతుంది, నాశనం చేస్తుంది, కుటుంబాలని నాశనం చేస్తుంది, జీవితాల్ని నాశనం చేస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసినా అలాంటి వాటిట్లో చిన్న పనిష్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడితే ఏదో ఒక రోజు ఆ పాపం వెంటాడుతుంది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. చేతనైతే మంచి చేయండి, మంచి చేయలేకపోతే చేతులు ఎత్తేయండి. కానీ ప్రజల్ని చంపేస్తూ చచ్చిపోతుంటే మాకేం సంబంధం, లేదా చంపినాడు వెనకాల నిలబడితే ఎట్లాగా? నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటిది అదే. టిప్పర్ మొన్న ఢీకొట్టి చచ్చిపోతే ఆ చచ్చిపోవడానికి కారణమైనటువంటి టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఆలస్యమా? ఎందుకు పట్టుకోలేరు? చివరికి ఎవరో ఒక అతను లొంగిపోయాడని చెప్పారు. అతనికి అసలు సంబంధం లేదని వాళ్ళ ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది. అసలోని పట్టుకుంటారా లేదా అని చెప్పి వాళ్ళ ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది. లేకపోతే అందరి జాతకాలు బయట పెడతానండి. ఎందుకంటే ముందు అతనికి ఏం చెప్పారు, జస్ట్ యాక్సిడెంట్ కేసే అని చెప్పేదో తీసుకొచ్చినట్టున్నారు. ఇది మర్డర్ కేసు అవుతుంది, 7గురు చచ్చిపోయారు కాబట్టి. అంటే జీవితకాలం యావజ్జీవ శిక్ష పడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏదో సినిమాలో కూడా ఎట్లాంటి కాన్సెప్ట్ వచ్చి దాంతో వాళ్ళ ఆవిడ తన భర్త అట్లాగా శిక్ష పట్టడానికి ఇష్టం లేక అసలోని పట్టుకుంటారా లేదండి, ఇంతవరకు లేదు. ఇవాళ సాక్షి రాసుకొచ్చింది, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఇసుక లారీ వెళ్ళి సాధారణ ప్రజల ప్రాణాలు తీయడమే అరాచకం, అది కూడా ఎదురెళ్ళి మరీ చంపడం. అంటే వాళ్ళేదో పొరపాటున వచ్చింది తగిలింది అనుకుంటే వేరు, వన్ సైడ్గా వెళ్ళి వన్ వేలో ఎదురెళ్ళి మరీ చంపింది. మందు కొట్టున్నటువంటి డ్రైవర్ని కాపాడటం కోసం. అది డ్రైవర్ మీద ప్రేమతో కాదు, అసలైనటువంటి ఎవరిని పట్టుకోవాలి, కాంట్రాక్టర్ని బొక్కలో దొయ్యాలి, ఆ టిప్పర్ యజమాని బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే ఇట్లాగెట్లా జరుగుతున్నటువంటిది అక్రమ ఇసుకే కదా, ఇది సక్రమ ఇసుకని ఎట్లా చెప్తారు? ఇదంతా జరుగుతున్నటువంటిది ఏంటి? ప్రాణాలు పోతున్నా, ఆ ప్రాణాలు తీసిన వాడిని, పోతున్నా కాదు పోయినా కూడా తీసిన వాడిని కాపాడాలనుకుంటే పాపం కాదా? అరాచకం కాదా? దుర్మార్గం కాదా? నాశనం కాదా? ఏంటిది? ఎక్కడికి పోతున్నాం మనం?